నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి తన సొంత నియోజకవర్గం కుప్పంకు రానున్నారు. శాంతిపురం మండలంలోని శివపురం గ్రామం వద్ద ఇటీవల నిర్మించిన సొంత ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, ఇతర అధికారులు శివపురం గ్రామంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. రాష్ట్రంలో కోకో పంటకు చట్టం తీసుకొచ్చి మద్దతు ధరలను నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో రైతులు, సంఘాల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ధరల స్థిరీకరణ నిధికి రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రైతుకి చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ ఇబ్బందిని పరిష్కరించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 10 మాసాల్లో 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు రాష్ట్రంలో 4-5 పంటలకి కొద్దిగా ధరల్లో ఇబ్బంది వచ్చింది. అలాగని చెప్పి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడా ఊరుకోలేదు. వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో కోకో పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది. ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతుల దగ్గరికే వచ్చాం. ఇది దాపరికం లేదు. కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం. ఇంటర్నేషనల్లో చాక్లెట్ వాడకం తగ్గిపోయింది. కోకో గింజలు కొనలేకపోతున్నాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు. గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం. నేను 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. జూన్ 1, 2025 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న అద్దె ఆధారిత రెవెన్యూ మోడల్ పై ఎగ్జిబిటర్లు అసంతృప్తి చెందడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ మోడల్లో సినిమా ప్రదర్శన కోసం థియేటర్ యజమానులు, నిర్మాతలకు ఫిక్స్డ్ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆర్థికంగా భారం కావటం వల్ల వారు రెవెన్యూ షేరింగ్ మోడల్ ను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సినిమా ప్రొడ్యూసర్లతో ఎగ్జిబిటర్లు సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. ఈ క్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తేదీలు అనౌన్స్ చేయగానే ఈ బంద్ కు పిలుపునిచ్చారని, ఈ బంద్ వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కావాలని కొంతమంది ఈ గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారని, ఈ వ్యవహారం వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సంపూర్ణంగా ఎంక్వైరీ చేయాలని హోం సెక్రటరీతో చర్చించామని ఆయన తెలిపారు. అలాగే ఈ బంద్ కొనసాగదని, పోస్ట్ పోన్ అవుతుందని దిల్ రాజు చెప్పినట్లు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. సినిమా రంగం సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలోనే సినిమాకు సంబంధించి కొత్త పాలసీని తీసుకొస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్ల మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా, సినిమా రంగానికి చెందిన వారు కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకు పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం
అందరికీ తెలుసు సినిమా పరిశ్రమ వారికి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు. ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం, గతంలోలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఏ రకంగానూ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు, అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం, దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో నిర్మాతలందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఇలాగ ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి, కానీ ఎకాయికీని థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కనుకే ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒకటే మేము మనం చేసేది, ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అత్యంత గౌరవం ఇస్తూ ఉంది. పరిశ్రమని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కలిసి ముందుకు వెళదాం అనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగానే కొత్తగా సినిమా సంబంధించినటువంటి పాలసీని తీసుకొస్తా ఉన్నాం. పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా, ప్రతి సినిమాకి విడివిడిగా అడగక్కర్ లేకుండా ఒక పాలసీ ద్వారా మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా సపోర్ట్ ఉండేలాగా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. రానున్న వర్షాకాలంలో డ్రోన్లు, యాప్ల ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధుల్ని సమర్థవంతంగా నియంత్రించాలని, పైనుంచి కింది స్థాయి అధికారులు ప్రొయాక్టివ్ గా వ్యవహరించాలన్నారు. కోవిడ్ పై ఆందోళన అవసరం లేదని, జాగ్రత్త అవసరమన్నారు. ఇరిగేషన్ ప్రాధాన్యత ప్రాజెక్టుల పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఈ, ఎస్ఈ, ఈఈలు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, హంద్రీనీవా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు జరుగుతున్న పనులకు ఆటంకం కలిగిస్తుందని అధికారులు మంత్రి నిమ్మల దృష్టికి తీసుకొచ్చారు. అదనపు మిషనరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పనులు వేగవంతం చేయాలని నిమ్మల సూచించారు. రాష్ట్రంలో జల మార్గాల అనుసంధానంతో జల రవాణా సులభతరం అవుతుందని ఆంధ్రప్రదేశ్ దేశీయ జల మార్గాల ప్రాధికార సంస్థ చైర్మన్ జెడ్ శివప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశీయ జల మార్గంల ప్రాధికార సంస్థ చైర్మన్ గా డాక్టర్ జెడ్ శివప్రసాద్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు నేను బాధ్యతలు తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఈరోజు నాకు ఈ యొక్క బాధ్యతనిచ్చి దీన్ని నిర్వర్తించమని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అనేటువంటిది వాస్తవానికి చాలా పాత సబ్జెక్టు. ఈరోజు మళ్ళా కూడా తెర మీదకి వచ్చింది. గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క సబ్జెక్టు మీద రాష్ట్రాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి దృష్టిని కేంద్రీకరించింది. ఈరోజు మనందరికీ తెలుసు,
జల మార్గాల ద్వారా ఈ యొక్క వాటర్వేస్, ఇన్లాండ్ వాటర్వేస్ మార్గాల ద్వారా మన రవాణా కానీ లేకపోతే కార్గో మూమెంట్ కనుక పెట్టుకున్నట్టయితే చాలా తక్కువ ఖర్చుతో ఇది ఫలవంతంగా మనం చేసుకోవచ్చు. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలతో పోలిస్తే సగాటి సగం ఖర్చుతోనే ఈరోజు రవాణాగా చేసుకోవచ్చు. అట్లనే ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. పర్యావరణం సమతుల్యత పాటిస్తూ ఈ యొక్క అంతర్గత రవాణాను మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లనే రోడ్డు మార్గాల మీద ట్రాఫిక్ను కూడా తగ్గించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇష్యూలో ఉన్నాయి. వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరి ముఖ్యంగా మనకి కోస్తా కారిడార్ సుమారు 975 కిలోమీటర్ల దాకా విస్తరించింది. నెల్లూరు నుండి మనం పైదాకా శ్రీకాకుళం వరకు వెళ్ళినట్టయితే. అట్లనే లోపల కూడా మనకి ఈ యొక్క కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదులు అడ్డంగా వస్తూ ఈ యొక్క నదుల నుండి పోర్టుకి లేదా కోస్ట్కి అనుసంధానం చేస్తూ సుమారు 1500 కిలోమీటర్ల దాకా కూడా మనకి మార్గాలు ఉన్నాయి, జల మార్గాలు ఉన్నాయి. మనం ఈ యొక్క మార్గాలను, ఈ యొక్క జల మార్గాలను కారిడార్కి అనుసంధానం చేస్తూ అట్లనే పోర్ట్లు, రైళ్లు, ఇతర రోడ్డు మార్గాలకి అనుసంధానం చేస్తూ ఇందులో రవాణాని మనం పెంచుకోవాలి. తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన జరగాలి. మానసిక ఉల్లాసానికి యోగా తప్పనిసరి అన్నారు తిరుపతి జిల్లా విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో యోగా, మార్షల్ ఆర్ట్స్ ప్రాధాన్యతను వివరిస్తూ చిన్నారులు, యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్న గురువులను సన్మానించారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ మాట్లాడుతూ యోగాపై ప్రధాని ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా యువతలో చైతన్యం వచ్చిందని, అందుకే యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. అలాగే ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ను తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. న్యూ మాంక్స్ కుంఫు వాళ్ళది శ్రీకాళహస్తి పట్టణంలో అందరికీ దీని మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేయడం కోసం ఒక మంచి సమావేశం జరగడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ మార్షల్ ఆర్ట్స్ ని ప్రతి స్కూల్స్ లోనూ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ దీనికి సంబంధించిన గురువుల్ని మన ఎంవిఓ గారి ద్వారా ప్రతి స్కూల్స్లోనూ అట్లీస్ట్ వీక్లో ట్వైస్ ఈ మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్ట్ని పెట్టడం ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఫిజికల్ ఫిట్నెసే కాకుండా మెంటల్ ఫిట్నెస్ కూడా కల్పించి దాని ద్వారా మరింత మెరుగైన సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం వీళ్ళు చేస్తున్న అసోసియేషన్ చేస్తున్న ప్రతిదాన్ని కూడా అభినందిస్తూ ప్రతి స్కూల్స్కి కూడా మనం కంటిన్యూ చేద్దామని ఇది చేసినప్పుడు ఆటోమేటిక్గా యువతలో బ్రెయిన్ అండ్ బ్రాన్ షుడ్ మూవ్ టుగెదర్ అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే మనం చదువు గురించి ఆలోచిస్తాం కానీ శక్తి గురించి ఆలోచించాలి. కాబట్టి ఎప్పుడైతే చదువు, శక్తి రెండు కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆరోగ్యం అనేది బాగా వస్తుంది. ఎందుకంటే కష్టపడ్డప్పుడు ఆకలి వేసినప్పుడు డైట్ తీసుకుంటారు. ఇదంతా కాన్సెప్ట్, ఒక రొటీన్గా సైక్లింగ్ సిస్టమ్. సో ఇది మనము యూత్కి తీసుకెళ్లాలనేది మా కోరిక. సో అలా చేసినప్పుడు మంచి యువతగా తయారవుతారు. ఎందుకంటే యువత పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు కదా, వీళ్ళు పెద్ద అయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులను వీళ్ళు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడికి సరైన అవగాహన లేకపోవటం, ఆరోగ్యంగా లేకపోవటం. సో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఒక శక్తిమంతులకు చేయాలని, శక్తిమంతు యువతకు కావాలనే ఉద్దేశంతో మా గ్రాండ్ మాస్టర్ గారు సిజో రవికుమార్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.